జనసేన పార్టీలో భారీ చేరికలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలు గ్రామాల నుండి వివిధ పార్టీల్లో ఉన్న కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జి సత్యనారాయణ మాట్లాడుతూ ఇడుమూడి లంక గ్రామంలో జన్మించి ఉద్యోగరీత్యా తెలంగాణ ప్రాంతంలో జాబ్ చేసి స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న తనకు మాన్యులు శ్రీ పవన్ కళ్యాణ్ పిలిచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినందుకు స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవ చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. విద్యార్థి దశలో ఉండగా తెలుగుదేశం పార్టీలో జిల్లా యువత అధ్యక్షులుగా పనిచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకున్నా శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయ స్ఫూర్తితో సర్పంచులను ఎంపీటీసీలను గెలిపించుకొని ఉన్న ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై జనసేన. కొంత చెప్పవలసింది. గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఊడుమూడ లంక గ్రామంలో నేను జన్మించడం జరిగింది. స్వర్గీయ గిడ్డి మహాలక్ష్మి గన్నములకు నేను 3వ సంతానం. మేము 3 సిస్టర్స్, 3 బ్రదర్స్. అందులో మగ సంతానంలో పెద్ద నన్ను నేను మా గ్రామంలోనే ప్రాథమిక పాఠశాల విద్యను అభ్యసించి అదే క్రమంలో ఇంటర్మీడియట్ ఏవిఎస్ జూనియర్ కాలేజీ పి గన్నవరం పుల్లెటూరు కళాశాలలో చదవడం జరిగింది. డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీ దేవరంలో అటు పిమ్మట లా గ్రాడ్యుయేట్ చేయడం జరిగింది. లా కళాశాలలో ఉండగా కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా ఎలక్ట్ అయ్యి అక్కడ సేవలు అందించాను. అదే సమయంలో తెలుగు యువత జిల్లా కన్వీనర్గా శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు నన్ను నియమించడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగానికి నాకు జన్మనిచ్చినటువంటి నా గ్రామానికి ఎంతో సేవ చేయాలని ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నా కూడా గ్రామానికి ప్రతి శనివారం బయలుదేరి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి నాకు అందుబాటులో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఏ పని వచ్చినా ఏ అవసరం వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించి సహాయం చేయడం అనేది నా నైజం. ఈ క్రమంలోనే గన్నవరం నియోజకవర్గానికి ఏదో ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంకా 2 సంవత్సరాల సర్వీస్ ఉండగా కూడా పదవి విరమణ తీసుకుని ఇక్కడ నా ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయాలి. నేను ఎక్కడ తెలంగాణలో ఉండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే కొంతమందికే సర్వీస్ చేయడం జరుగుతుంది. అలా కాని పక్షంలో నా సొంత నియోజకవర్గానికి వస్తే నా ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి అందరికీ ఎవరికి ఏ విధమైన అవసరం వచ్చారుగా నాకు తెలిసినా తెలియకపోయినా ఎవరి ద్వారా తెలుసుకున్నా కూడా ఇమ్మీడియట్గా స్పందించి సేవలు అందించడం జరిగింది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గ ప్రజలతోటి నాకున్న సంబంధం 150 రోజులు మాత్రమే. ఈ అతి తక్కువ కాలంలో మీ అందరి మనల్ని పొంది ఎంతో అభిమానంతో మీ అందరినీ కోరుకున్నాను. అదేవిధంగా మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావించి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేనున్నాను. అర్ధరాత్రి అయినా సరే గిడ్డి సత్యనారాయణ మీ ఎంటుంటాడు, మీ కుటుంబ సభ్యులుగా భావించండి అని తెలియజేస్తున్నాను. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి బాధ్యతల్ని తప్పనిసరిగా 100కి 100 రూపాయలు నేను మీకు తప్పనిసరిగా నేను నెరవేరుస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పి గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మహిళలు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ వెన్నంటే నేను ఉంటానని ఈ సభాపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా చాలా వైభవాన్ని తీసుకొచ్చేటువంటి శుభ పరిణామంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ కోడు వీర వెంకట సత్యనారాయణ గారు మా నాయకత్వం వారు కూడా జనసేన
శ్రీ వారా చంద్ర గారు, దండపట్రాక్ట్ని శ్రీ కోడి వీరవెంకట సత్యనారాయణ గారు. ట్రైనింగ్ కదా, ట్రైనింగ్ కదా, కండుకోమంటే కోడి వీరవెంకట సత్యనారాయణ గారు, వారా చంద్ర గారు, లక్కా సురేష్ కుమార్ గారు, లక్కా శ్రీకాంత్ గారు, పత్ర ప్రసాద్ గారు, చరణ్ కార్తీక్ గారు. గ్రూప్ 2 సర్వీస్ ద్వారా ఎగ్జామ్ రాసి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది. అది జనవరి 31, 1991. అటు వెంబట 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత మా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతగా నాకు వివాహం చేయడం జరిగింది. ఆ క్రమంలో నా భార్యమని శ్యామలారాణి, ఆమె యొక్క స్ఫూర్తితో నేను ఎంతో ముందుకెళ్ళటం జరిగింది. ఆ క్రమంలోనే నాకు 2 పిల్లలు. నా కూతురు MBBS అమలాపురం కిమ్స్లో చదివి తర్వాత PG కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MD మైక్రోబయాలజీ చేస్తూ ఉన్నది. నా కుమారుడు శశేతన్ BBA పాస్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేట్ వెళ్ళటానికి ప్రపోజల్లో ఉన్నారు. ఈ క్రమంలో